Hallelujah. Sing Telugu song number 8. Telugu song number 8. తెలుగు పాట 8వ పాట. అతి త్వరలో నీ వచ్చును సంసిద్ధమా ప్రియ యేసు, అతి త్వరలో నీ వచ్చును సంసిద్ధమా. ప్రభు యేసు వచ్చి గడియని వెరుగవు, ప్రార్థించి మేల్కొని సిద్ధపాడుమో. ప్రభు యేసు వచ్చి గడియని వెరుగవు, ప్రార్థించి మేల్కొని సిద్ధపడుమో. వరుడైన యేసు ఎరుగని గడియలు వచ్చును పరిశుద్ధ ఓ సంగమా. వరుడైన యేసు ఎరుగని గడియలు వచ్చును పరిశుద్ధ ఓ సంగమా. రెండవ మూడవ గామున వచ్చును, రండి త్వరితముగా సిద్ధపడేరం. రెండవ మూడవ జామున వచ్చును, రండి త్వరితముగా సిద్ధపడేరం. ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా. ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా. ప్రభు యేసు వచ్చి గడియని వెరుగవు, ప్రార్థించి మేల్కొని సిద్ధపాడుమో. ప్రభు యేసు వచ్చి గడియని వెరుగవు, ప్రార్థించి మేల్కొని సిద్ధపడుమో. మనిషి కుమారుడు అకస్మాత్తుగానే మధ్యాకాశములో బయల్పడును. మనిషి కుమారుడు అకస్మాత్తుగానే మధ్యాకాశములో బయల్పడును. నిద్రపోవుట యేసు చూచునేమో, నిద్ర మేల్కొని మనం సిద్ధపడేరం. నిద్రపోవుట యేసు చూచునేమో, నిద్ర మేల్కొని మనం సిద్ధపడేరం. ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా. ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా. ప్రభు యేసు వచ్చి గడియని వెరుగవు, ప్రార్థించి మేల్కొని సిద్ధపాడుమో. ప్రభు యేసు వచ్చి గడియని వెరుగవు, ప్రార్థించి మేల్కొని సిద్ధపడుమో. యేసుని రాకడ సూచి
వచ్చును సంసిద్ధమా ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రభు యేసు వచ్చి గడియని విరుగావు ప్రార్థించి మేల్కొని సిద్ధపాడుము ప్రభు యేసు వచ్చి గడియని విరుగావు ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము పెండ్లి కుమారుడు గొర్రె పిల్ల యేసు పెండ్లి కుమార్తెకై దిగి వచ్చును పెండ్లి కుమారుడు గొర్రె పిల్ల యేసు పెండ్లి కుమార్తెకై దిగి వచ్చును సన్నని నార వస్త్రములు ధరించి నీతి క్రియలతో సిద్ధపడేరం సన్నని నార వస్త్రములు ధరించి నీతి క్రియలతో సిద్ధపడేరం ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రభు యేసు వచ్చి గడియని వెరుగావు ప్రార్థించి మేల్కొని సిద్ధపాడుము ప్రభు యేసు వచ్చి గడియని వెరుగావు ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము ప్రభు యేసు వచ్చును రేపాపాటులోనే ప్రభు రాకకై మనం మేల్కొనేదము ప్రభు యేసు వచ్చును రేపాపాటులోనే ప్రభు రాకకై మనం సిద్ధకొనిము పరిశుద్ధ ప్రవర్తన భక్తితో జీవించి ప్రభుని ఎదుర్కొన సిద్ధపడేరం పరిశుద్ధ ప్రవర్తన భక్తితో జీవించి ప్రభుని ఎదుర్కొన సిద్ధపడేరం ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రభు యేసు వచ్చి గడియని వెరుగావు ప్రార్థించి మేల్కొని సిద్ధపాడుము ప్రభు యేసు వచ్చి గడియని వెరుగావు ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము యేసుని రాకడ సూచనలు జరుగును యుద్ధం భూకంపం కరువు బాధలు యేసుని రాకడ సూచనలు జరుగును యుద్ధం భూకంపం కరువు బాధలు ఎరుగని గడియలో ప్రభు దిగి వచ్చును ఆత్మవు జీవంతో సిద్ధపడేదం ఎరుగని గడియలో ప్రభు దిగి వచ్చును ఆత్మవు జీవంతో సిద్ధపడేదం ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రభు యేసు వచ్చి గడియని వెరుగావు ప్రార్థించి మేల్కొని సిద్ధపాడుము ప్రభు యేసు వచ్చి గడియని వెరుగావు ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము ప్రభు యేసు వచ్చును రేపాపాటులోనే ప్రభు రాకకై మనం సిద్ధకొనేదము ప్రభు యేసు వచ్చును రేపాపాటులోనే ప్రభు రాకకై మనం మేల్కొనేదము పరిశుద్ధ ప్రవర్తన భక్తితో జీవించి ప్రభుని ఎదుర్కొన సిద్ధపడేదం పరిశుద్ధ ప్రవర్తన భక్తితో జీవించి ప్రభుని ఎదుర్కొన
సంసిద్ధమా ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రభు యేసు వచ్చి గడియని వెరుగము ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము ప్రభు యేసు వచ్చి గడియని వెరుగము ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రభు యేసు వచ్చి గడియని వెరుగము ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము ప్రభు యేసు వచ్చి గడియని వెరుగము ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రియ యేసు అతి త్వరలోనే వచ్చును సంసిద్ధమా ప్రభు యేసు వచ్చి గడియని వెరుగము ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము 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 ప్రభు యేసు వచ్చి గడియని వెరుగము ప్రార్థించి మేల్కొని సిద్ధపడుము. Hallelujah. Hallelujah. The Bible says on the last day of the feast, Jesus stood and cried. వాక్యం చెప్పుచున్నది పండుగ యొక్క చివరి దినమందు యేసు నిల్చొని ఈ విధముగా బిగ్గరగా సెలవిచ్చెను. He had something very special for those people. ఆ యొక్క జనాంగం నిమిత్తమై ఆయన యొద్ద ఒక విశిష్టమైన కార్యం ఉండెను. Something they never heard before. అంతవరకు విననటువంటి ఒక కార్యము. Something that they never experienced before. అంతవరకు వారు అనుభవించని ఒక కార్యం. One of the greatest blessings God was going to give to them. వారికి దేవుడు నియమించినటువంటి గొప్ప ఆశీర్వాదం దయచేయబోయే సమయం. He asked, is anyone thirsty for that? వారు ఆయన అడిగినాడు, ఎవరైనా అందు నిమిత్తమై దప్పిక కొని ఉన్నారా? Today is the last meeting of our convention. ఈ యొక్క చివరి ఈ యొక్క కూటమనది ఈ యొక్క కన్వెన్షన్ యొక్క చివరి కూటం. The Lord is present in our midst. మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. He is asking the same question to us. ఆ యొక్క అదే ప్రశ్న మన ఎదుట అడుగుచున్నాడు. Is there anybody here who wants a special blessing? ఇక్కడ ఉన్న ఎవరికైనా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదము కావాలనా? If you want that special blessing tonight, can you say hallelujah? మాకు ప్రత్యేకమైన ఆశీర్వాదం కావాలని చెప్పి వారు గట్టిగా చెప్దాం. Hallelujah. That blessing was going to change their life. ఆ యొక్క ఆశీర్వాదము వారి జీవితమును మార్చబోతున్నది. We want our life to be changed. మన జీవితం మార్చబడాలని మనం కోరుచున్నాం. He said, if any man thirst, let him come unto me and drink. దప్పికొనిన వారిని నా యొద్దకు వచ్చి జీవజలములు త్రాగనిమ్ము. He that believeth in me, నా యొద్ద విశ్వాసముంచు వానిలో out of his belly shall flow rivers of living water. వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారును. This he spake about the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మిక అభిషేకమును గురించి చెప్పబడిన మాట. That's what we want tonight. అదే ఈ రాత్రి మనకు కావాలి. An overflowing anointing in our life. పొంగి పొరలే ఒక అభిషేకం మన జీవితంలో కావాలి. Our life will be changed. మన జీవితం మారును. We will receive the power of the Holy Spirit tonight. ఈ రాత్రి కాలమందు పరిశుద్ధాత్మిక శక్తిని పొందబోతున్నాం. We will become new creatures in Christ. మనము క్రీస్తునందు నూతన సృష్టిగా మారబోతున్నాం. We will be able to be overcomers in our life. మనము మన జీవితంలో జయవీరులుగా మారబోతున్నాం. For that special blessing tonight shall we praise
God. ఆ యొక్క విశేషమైన ఆశీర్వాదం దేవుడు దయచేయబోతున్నాడు కావున దేవునికి స్తోత్రం చేస్తూ ఉందాం. Hallelujah, 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 hallelujah. Bishop, 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 bishop. Thank you, Lord, 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 thank you, Lord. Hallelujah, thank you, 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 thank you. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah. Jesus said in Revelation 21, ప్రకటన 21వ అధ్యాయం ప్రభు చెబుచున్నాడు, he that sat upon the throne said, సింహాసనం మీద కూర్చున్నవాడు సెలవిచ్చు మాట, behold, I make all things new. ఇదిగో నేను సమస్తమును క్రొత్తవిగా చేయుచున్నాను. I like new things, నేను క్రొత్త వాటిని మెచ్చుకుందును, especially when things come from Jesus Christ. విశేషముగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద నుండి వచ్చే నూతనమైన కార్యాలు. We are not going to live the same way from now on. ఇక మీదట మన పాత పద్ధతిలో మనం జీవించబోవట్లేదు. We are going to live a new life. మనం ఒక కొత్త జీవితం చేయబోతున్నాం. He is going to fill us with the love of God tonight. ఈ రాత్రి కాలమందు దేవుడు తన ప్రేమతో నింపబోతున్నాడు. That love of God is going to constrain us tonight. ఆ దేవుని ప్రేమ ఈ రాత్రి మనం బలవంతం చేయబోతున్నది. We are going to live a life pleasing to the Lord tonight. ఈ రాత్రి కాలమందు దేవునిని ప్రీతిపరిచే జీవితమును చేయబోతున్నాం. The Holy Spirit is filling us with a new love tonight. దేవుని పరిశుద్ధాత్మైన వారు నూతన ప్రేమతో నింపబోతున్నారు. Shall we praise God for new love filling our hearts tonight? ఆ యొక్క నూతన ప్రేమ మన హృదయములు నింపబోతున్నది కావున మనము బాగా బిగ్గరగా స్తోత్రం చేస్తూ ఉందాం. Hallelujah, 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 hallelujah. Yes, Lord, hallelujah. Hallelujah, praise you, God, 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 praise you, God. After his encounter with the Lord Jesus Christ, the Apostle Paul said, అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు యొక్క సందర్శనం తర్వాత దేవుడు సంధించిన తర్వాత ఏం చెప్పుచున్నాడు? the grace of God was exceedingly abundant with the faith and love. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అన్నది విశ్వాసముతోను కృపతోను అత్యధికముగా నాలో విస్తరించని చెప్పుచున్నాడు. The only way we can live a victorious life is by the grace of God. దేవుని కృప మూలముగా మాత్రమే మనం జయ జీవితం చేయగలం. When God saved me, దేవుని రక్షించినప్పుడు my life totally changed. నా యొక్క తలంపులు మారెను. I used to live that earthly life, అంతకు ముందుగా నేను ఒక భూ సంబంధమైన జీవితం చేయించి ఉంటుంది, a worldly life. లోక సంబంధమైన జీవితం. But the day I met Jesus Christ, కానీ యేసుని దర్శించిన తర్వాత and Jesus came into my heart, నా యేసు నా హృదయంలోనికి వచ్చాడు. he came with the fullness of the grace of God. దేవుని యొక్క నిండైన కృపగా నాలోనికి వచ్చింది. My life was no longer the same. నా జీవితం అంతవరకు రక్షణ పొంది ఉండలేదు. I had a heavenly vision. అంతవరకు అతని పిమ్మట నా జీవితం పాతదిగా లేదు, నాకు పరలోక దర్శనం కలిగెను. He filled me with the love of God. ఆయన నన్ను తన ప్రేమతో నింపెను. I did not want to live for the world anymore. అటు తర్వాత లోకము కొరకు జీవించ నేను కోరలేదు. I did not want to live for myself anymore. నా కొరకు నేను జీవించ కోరలేదు. I want to live for Jesus Christ. యేసు కొరకే జీవించ కోరితిని. Sin cannot control us. పాపము మనల్ని అదుపు చేయలేదు.